Good morning, my students. Welcome to ABN and PR College of Science Kovuru online classes. Okay. మనం ప్రీవియస్ క్లాస్లో ఈ యొక్క ఆర్ అండ్ ఎస్ నోమిక్లేచర్ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, దానికి సంబంధించిన కొన్ని రూల్స్ డిస్కస్ చేసాం. ఎప్పుడు ఎవరికి నెంబరింగ్ ఇవ్వాలి, ఎవరికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, ఎవరికి సెకండ్ ప్రయారిటీ ఇవ్వాలి అనేది కొన్ని రూల్స్ ఫాలో అయ్యామండి. అవి దీని ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాము. ఓకే, దీనికి అబ్సల్యూట్ కాన్ఫిగరేషన్ కూడా అంటారు. ఓకే, ఈ విషయం కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది. ఓకే, సో ఈరోజు ఎగ్జాంపుల్ చూద్దామండి. ఆర్ఎస్ కాన్ఫిగరేషన్స్లో ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాము. ఒక్కొక్క కాంపౌండ్కి ఆర్ వస్తుందా లేదా ఎస్ వస్తుందా ఏంటి అనే విషయాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాము. అయితే ఈ బోర్డు మీద మనం ప్రీవియస్ క్లాస్లో నేను స్క్రీన్ రికార్డ్ ద్వారా కూడా ఒక వీడియో కూడా చెప్పి పంపించాను. అదేంటంటే మాలిక్యులర్ రిప్రజెంటేషన్స్ అందులో న్యూమన్ ప్రొడక్షన్, అలాగే సాహాసు, అలాగే వెజ్ ప్రొడక్షన్, అలాగే ఫిషర్ ప్రొడక్షన్ అని 4 టైప్స్ చెప్పాను. 4 రకాల రిప్రజెంటేషన్ ఉంటాయని చెప్పాను. ఓకే, అందులో బోర్డు మీద ఇప్పుడు నేను రాసింది ఈ రిప్రజెంటేషన్ ఏంటి అంటే దిస్ ఈస్ ద వెజ్ రిప్రజెంటేషన్. ఇది వెజ్ రిప్రజెంటేషన్. ఇక్కడికి వచ్చేసరికి ఇదేమో ఫిషర్, ఇది ఫిషర్ ప్రొజెక్షన్, ఫిషర్ ప్రొజెక్షన్, అదేమో వెజ్ ప్రొజెక్షన్. ఓకే, సో ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ ఉన్నాయని చెప్పాను. అందులో ఇప్పుడు ఈ ఆర్ఎస్ నోమిక్లేచర్ పెట్టడానికి మనము 2 రకాల రిప్రజెంటేషన్స్ మనం యూజ్ చేస్తున్నాము. ఓకే, అందులో ఒకటి వెజ్, రెండవది ఫిషర్ ప్రొజెక్షన్. ఓకే, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది చూద్దామండి. ఫస్ట్ ఇది డిస్కస్ చేద్దాము. ఓకే, సో దిస్ ఇస్ ద స్టీరియోటైపిక్ రిప్రజెంటేషన్. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే హియర్ సి, ఈ సికి సిఓహెచ్ గ్రూప్ అనే గ్రూప్ ఉంది, సిహెచ్ గ్రూప్ ఉంది, అలాగే ఎన్హెచ్ అనే గ్రూప్ ఒకటి ఉంది. 4 different groups. That's why the carbon is called as chiral carbon. The carbon is called as chiral carbon. Okay, so ఇప్పుడు మనకు తెలిసిన రూల్స్ ప్రకారం నెంబరింగ్ ఇద్దామండి. ఆ నెంబరింగ్ ఎలాగ ఇస్తామంటే మన క్లాస్ కూడా చెప్పాను. ఓకే, బేస్డ్ ఆన్ దేర్ అటామిక్ నెంబర్ని బట్టి ఇస్తాము. ఓకే, ఇందులో చూస్తే ఫస్ట్ అటామిక్ నైట్రోజన్, ఇక్కడేమో కార్బన్, ఇక్కడేమో హైడ్రోజన్ ఉంది. ఓకే, సో ఇప్పుడు వీటన్నిటిలో హైయెస్ట్ అటామిక్ నెంబర్ ఎవరు కలిగి ఉంటుందంటే నైట్రోజన్ ఉంటుంది. కాబట్టి దీనికి ఫస్ట్ నెంబర్ ఇవ్వాలి. సెకండ్ వచ్చేసరికి ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంది. మనం చూసి చెప్పుకున్నాం కదండి, ఈ 2 సి ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ దాని తర్వాత ఆటం ఎవరైతే నెక్స్ట్ ఆటం ఎవరైతే ఉందో వాళ్ళని చూసుకోవాలి. ఓకే, ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడేమో ఆక్సిజన్ ఉంది. కాబట్టి సెకండ్ ప్రయారిటీ దీనికే వస్తుంది. సో కాబట్టి నెంబర్ 2, దీనికి నెంబర్ 2 ఇచ్చారు. ఓకే, సో 1 2 నెక్స్ట్ దీనికి 3. ఓకే, లాస్ట్ 4. హైడ్రోజన్ లీస్ట్ అటామిక్ నెంబర్ కాబట్టి లీస్ట్ ప్రయారిటీ హైడ్రోజన్ కి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? ఒక మాలిక్యూల్ నెంబరింగ్ ఇచ్చేసాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు మనము యాజ్ పర్ నెంబరింగ్ ప్రకారం రొటేషన్ చేయాలి. అది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉందా, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చూసుకోవాలి. ఓకే, ఇక రొటేషన్ అంటే నేను 1 స్టార్ట్ చేయాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో కాబట్టి 1 2 3 లైక్ అంటే అలాగే చెప్తాను. కాబట్టి దిస్ ఇస్ ద రొటేషన్. అలాగా రొటేషన్ చేయాలి. ఓకే, సరే, ఇప్పుడు నేను రొటేషన్ చేస్తానండి. ఇది ఏ డైరెక్షన్ అంటే మనకి ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. కాబట్టి ఈ మాలిక్యూల్ యొక్క రిప్రజెంటేషన్ కాన్ఫిగరేషన్ ఏంటంటే దిస్ ఈస్ ఎస్ కాన్ఫిగరేషన్. ఎందుకని ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వచ్చింది కాబట్టి ఇది ఎస్ కాన్ఫిగరేషన్ కి వస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూసి ఇప్పుడు మాట్లాడదాం. ఈ ఎగ్జాంపుల్ చూద్దామండి. ఓకే, ఈ కాంపౌండ్ పేరు ఎలనైన్. ఇస్ వన్ ఆఫ్ ద ఎమినో యాసిడ్. ఈ కాంపౌండ్ పేరు ఎలనైన్. దీన్ని మామూలుగా కాంపౌండ్ రాయాలి అంటే ఇలా రాయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను CH3 హియర్, CH3 COOH NH2. ఇది మామూలుగా అయితే ఇలా రాస్తారు. CH3 COOH NH2. దీని పేరు ఎలనైన్, వన్ ఆఫ్ ద ఇమ్యూనో యాసిడ్. ఈ మాలిక్యూల్ని ఈ విధంగా రిప్రజెంటేషన్ చేశాను. ఈ రిప్రజెంటేషన్ పేరు ఏంటి? ఈ రిప్రజెంటేషన్ పేరు వెజ్ ప్రొడక్షన్. వెజ్ ఫార్మ్ అంటారు. ఓకే, ఈ రూపంలో రాసుకొని దీనికి నేను ఆర్ కానీ ఎస్ కానీ కాన్ఫిగరేషన్ ఏంటో చెక్ చేసుకుంటాను. ఓకేనండి. సో దిస్ ఇస్ ద మల్టిపుల్ రిప్రజెంటేషన్. 4 టైప్స్ అని చెప్పాను. ఇక్కడ నేను 2 టైప్స్ రిప్రజెంటేషన్ యూజ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆల్సో అనదర్ కాంపౌండ్ ఇస్ దేర్. ద కాంపౌండ్ నేమ్ ఇస్ 2-butanol. ఓకే, ఇక్కడ నెంబర్ ఏమి ఇద్దామండి.
ఫస్ట్ ఆటమ్ ఎవరికి హైయెస్ట్ అటామిక్ నెంబర్ అంటే ఓ ఉంది, ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంది, హెచ్ ఉంది. కాబట్టి ఓ హైయెస్ట్ అటామిక్ నెంబర్ కాబట్టి దీనికి నెంబర్ 1. తర్వాత నెక్స్ట్ సి ఉంది, నెక్స్ట్ హెచ్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ కూడా హెచ్ ఉంది, బట్ నెక్స్ట్ సి ఉంది అనమాట. ఓకే, సో కాబట్టి దీనికి సెకండ్ ప్రయారిటీ, దీనికి సెకండ్ ప్రయారిటీ వస్తుంది. నెక్స్ట్ దీనికి థర్డ్ ప్రయారిటీ వస్తుంది, దీనికి ఫోర్త్ ప్రయారిటీ వస్తుంది. ఓకే, 1 2 3 4 లైక్ దిస్. ఓకే, ఇప్పుడు మనం రొటేషన్ చేయాలి. సో రొటేషన్ ఎటువైపు చెప్పాలి సార్? పెద్ద నో కన్ఫ్యూజన్. 1 2 3 4 లైక్ దిస్. ఆ విధంగా రొటేట్ చేయడమే లైక్ దిస్. హియర్ లైక్ దిస్ రొటేషన్ చేశారు. ఓకే, సో ఇది ఏ డైరెక్షన్? ఇది 1 2 3 4 ఇది ఏ డైరెక్షన్ సార్ అంటే ఇది ఆల్సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇది ఆల్సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో మన గడియారం చూసుకోవాలి, గడియారం తిరిగేదేమో క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, మనకి ఇక్కడ వచ్చేదేమో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. కాబట్టి ఓకే సారీ అండి, హియర్ ఆల్సో దిస్ ఈస్ క్లాక్ వైజ్ డైరెక్షన్, దిస్ ఈస్ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, స్మాల్ సారీ అండి, దిస్ ఈస్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. సో మన గడియారం ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే డైరెక్షన్ లో ఉంది. సో కాబట్టి దిస్ ఈస్ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, దట్స్ వై ద కాన్ఫిగరేషన్ ఈస్ ఆర్. ఇదే కాన్ఫిగరేషన్ ఏమి లేదండి. యాంటీ క్లాక్ వైజ్ అయితే ఎస్ కాన్ఫిగరేషన్, క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే ఆర్ కాన్ఫిగరేషన్. ఓకే, ఆర్ అంటే రెక్టస్, ఎస్ అంటే సెన్సిటర్. ఓకే, లైక్ దిస్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకున్న పాయింట్ ఏంటంటే ఎప్పుడూ కూడా లీస్ట్ ప్రయారిటీ ఉన్నవాడే ఖచ్చితంగా వెనక వైపే ఉండాలి. ఈ డాట్ లైన్స్ ఏం చెప్తుందంటే మన జాగ్రత్త రిప్రజెంటేషన్ వస్తుంది చూడండి. ఓకే, కార్బన్ ఈ దిక్కుగా రాసింది ఏంటి అంటే అబ్జర్వ్ మనకి ఆ కార్బన్కి ఇన్ ఫ్రంట్ ఆఫ్ అది ఎదురుగా ఉన్నటువంటి కార్బన్, సో ఆ ఎదురుగా ఉన్నటువంటి గ్రూప్ అని చెప్పడానికి రిప్రజెంటేషన్. డాట్ లైన్స్ ఏం చెప్తున్నాయి సార్ అంటే ఆ కార్బన్కి వాడు వెనక వైపు ఉన్నాడు, బిహైండ్ వెనక వైపు ఉన్న గ్రూప్ అది. ఓకే, నెక్స్ట్ ఈ మామూలు లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సింగిల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సింగిల్ లైన్స్ ఏం చెప్తున్నాయి అంటే ఈ రెండు కూడా సైడ్ బై సైడ్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి ఉంది. ఓకే, ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి, ఫ్రంట్ లెఫ్ట్ రైట్. ఓకే, సో ఇప్పుడు లీస్ట్ ప్రయారిటీ అనేది ఎప్పుడు కూడా వెనకమాల ఉన్నటువంటి ఆటంకే ఉండాలి. ఒకవేళ అలాగ లేదండి లీస్ట్ ప్రయారిటీ అనుకున్న ఆటంకి రాలేదండి. ఓకే, సో అటువంటి సందర్భాల్లో మనం దీన్ని ఈ విధంగా కూడా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇక్కడ చెప్తాం పాయింట్. ఓకే, ఒకవేళ ఇప్పుడు లీస్ట్ ప్రయారిటీ ఉంది బ్యాక్ సైడే ఉండాలి. ఒకవేళ అలాగ లేకపోతే మనం ఏం చేస్తామంటే రెండు మెథడ్స్ ఉన్నాయండి. ఒకటి ఎక్స్చేంజ్ మెథడ్ ద్వారా గ్రూపులు ఎక్స్చేంజ్ చేసుకుని మనం కాన్ఫిగరేషన్ రాసుకోవచ్చు. లేదు అంటే వచ్చిన ఆన్సర్ని రివర్స్ చేసి చెప్పాలి. ఆ ఎగ్జామ్ కమింగ్ చూద్దాము. ఓకే, సో ఈ రిప్రజెంటేషన్ వెజ్ రిప్రజెంటేషన్. ఓకే, బట్ మరి ఈ రిప్రజెంటేషన్కి వద్దాం, ఇక్కడికి వద్దాం. మరి ఈ రిప్రజెంటేషన్లో మనకి ముందు నెంబరింగ్ ఇచ్చాడు. ఈ రిప్రజెంటేషన్ ఏంటంటే కన్ఫ్యూజన్ ఏంటంటే లీస్ట్ ప్రయారిటీ ఎంతమంది ఉండాలో చెప్పాం కదా, మరి ఇక్కడ డాటెడ్ లైన్స్ ఏమీ లేవు. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఎలా తెలుస్తుందండి? ఓకే, ఇక్కడ జాగ్రత్తగా గమనిద్దాము. ఒకసారి ఈ మాలిక్యూల్ చూద్దాము. ఈ మాలిక్యూల్ వచ్చేసి 2-bromobutane. 2-bromobutane నెంబర్ ఇద్దామండి. ఫస్ట్ హియర్ Br హైయెస్ట్ అటామిక్ నెంబర్ 1, C2H5 అంటే CH2 CH3. కాబట్టి ఇక్కడ ఒకటే C ఉంది, ఇక్కడ రెండు C వస్తాయి. కాబట్టి దిస్ ఈస్ 2, నెక్స్ట్ దిస్ ఈస్ 3, దిస్ ఈస్ 4. ఈ రిప్రజెంటేషన్ ఏమంటాం? ఫిషర్ ప్రొజెక్షన్. ఓకే, ఇప్పుడు రొటేషన్ చేస్తే 1 2 కాబట్టి ఈ డైరెక్షన్ లోనే రొటేట్ చేద్దాం. ఎందుకు ఇది ఏ డైరెక్షన్ అండి? క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అయితే మరి లీస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇచ్చాము? హైడ్రోజన్ ఇచ్చాము. ఓకే, అందులో బాగుంది. లీస్ట్ ప్రయారిటీ హైడ్రోజన్ ఎక్కడ ఉంది అంటే మనకి వెర్టికల్ పొజిషన్ లో ఉంది. కాబట్టి మనకున్న కాన్ఫిగరేషన్ ని అలా బుక్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ హెచ్ కాన్ఫిగరేషన్. ఒకవేళ అలా కాకుండా ఈ హెచ్ అనేది ఇలా వెర్టికల్ లేకుండా హారిజాంటల్ గా గట్రా ఉంటే అప్పుడు కూడా సేమ్ నెంబరింగ్ ఇచ్చేయవచ్చు. సేమ్ మన డైరెక్షన్ మామూలుగా మనం చూసేసుకోవచ్చు. కానీ వచ్చిన ఆన్సర్ని రివర్స్ తీసుకొని చెప్పాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మాలిక్యూల్ నేను మళ్ళీ ఈ విధంగా రాస్తున్నానండి. హియర్ C2H5, here Br plus CH. Like. Okay,
ఇప్పుడు ఈ మాలిక్యూల్ చూద్దాం. యాక్చువల్గా కాంపౌండ్ ఇదే కాంపౌండ్, బట్ గ్రూప్ చేంజ్ అయ్యింది. దిస్ ఈస్ 1 2 3 4. ఓకే ఓకే ఒక మా కాంపౌండ్ ఉంది, ఈ విధంగా ఉంది. నెంబరింగ్ మామూలు మనకు తెలిసినటువంటి సీక్వెన్స్ రూల్స్ ప్రకారం ఫాలో అయ్యి నెంబరింగ్ ఇచ్చేసాను. ఓకే నెక్స్ట్ 1 2 3 కాబట్టి లైక్ ఇది ఏ డైరెక్షన్ అండి? ఇది ఏ డైరెక్షన్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అయితే ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయినప్పటికీ కూడా ఇక్కడ హెచ్ ఉంది కాబట్టి, హెచ్ హారిజంటల్ లో ఉంది కాబట్టి, ఇలాగా వెర్టికల్ లేదు కాబట్టి. ఓకే అంటే ఇక్కడ హెచ్ వెర్టికల్ లో ఉంది కాబట్టి హెచ్ బ్యాక్ సైడ్ ఉన్నట్టే అర్థం ఈ రిప్రజెంటేషన్. కానీ ఇక్కడ వచ్చేసరికి హెచ్ హారిజంటల్ లో ఉంది కాబట్టి ఇది బ్యాక్ సైడ్ లేదు. కాబట్టి మనకు వచ్చినటువంటి ఆన్సర్ రివర్స్ రాసుకోవాలి. మామూలుగా అయితే ఇది ఈ రొటేషన్ ఏమంటారు? 1 2 3. ఓకే ఈ రొటేషన్ ఏమంటారు అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి హెచ్ ఇక్కడ ఉంది కాబట్టి దీని ఆన్సర్ ఏంటి? మామూలుగా అయితే ఎస్, బట్ కానీ మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే ఆర్ అని రాయాలి. కానీ ఆర్ అని రాయాలి. ఆర్ రిప్రజెంటేషన్, ఆర్ కాన్ఫిగరేషన్. ఎందుకు సార్ అంటే ఈ హెచ్ అనేది బ్యాక్ సైడ్ లేదు. లీస్ట్ ప్రయారిటీ ఉన్నటువంటి ఆటము బ్యాక్ సైడ్ లేనప్పుడు మనం వచ్చిన ఆన్సర్ని రివర్స్ చేసి రాసుకోవాలి. ఓకే దిస్ ఇస్ ద మాలిక్యూల్. ఓకే ఇది కాంపౌండ్ పేరు. ఇందులో గ్రూప్స్ యొక్క అరేంజ్మెంట్ ఈ విధంగా ఉంది. ఓకే సో కాబట్టి ఈ గ్రూప్స్ అరేంజ్మెంట్ ఉన్నప్పుడు మనం నెంబరింగ్ ఇస్తాము. ఆ నెంబరింగ్ ప్రకారం మనం రొటేట్ చేసుకుంటాము. రొటేట్ చేసేది హెచ్ ఎక్కడ ఉందో లీస్ట్ ప్రయారిటీ ఉన్న ఆటం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడో చూసుకోవాలి. మామూలుగా ఎక్కడ ఉండాలండి అంటే బ్యాక్ సైడ్ ఉండాలి. ఓకే ఈ వెజ్ రిప్రజెంటేషన్ మనకి ఫ్రంట్ ఉందా బ్యాక్ ఉందో తెలుస్తుంది, కానీ ఫ్రెషర్లో తెలియదు. కాబట్టి అప్పుడు ఎలా చూసుకోవాలంటే వెర్టికల్గా ఉంటే ఓకే, ఉన్న ఆన్సర్ వచ్చిన ఆన్సర్ వచ్చి అలాగే చెప్పేయవచ్చు. బట్ హారిజంటల్గా గట్రా ఉంటే వచ్చిన ఆన్సర్కి మనము రివర్స్ చేసి చెప్పుకోవాలి. ఓకేనండి, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఆ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే నెక్స్ట్ ఇది చూద్దాం. లాక్టిక్ యాసిడ్. ఓకే లాక్టిక్ యాసిడ్ కూడా నేను నెంబరింగ్ ఇస్తున్నాను. ఓకే ఇక్కడ చేద్దాము. దిస్ ఇస్ ద లాక్టిక్ యాసిడ్. ఓకే నెంబరింగ్ ఇద్దామండి. ఫస్ట్ ఎవరికి మరి ఫస్ట్ ఉంది కాబట్టి 1, నెక్స్ట్ సిసి, నెక్స్ట్ ఉంది కాబట్టి 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4. ఒక లిస్ట్ ప్రయారిటీ ఉన్నది హైడ్రోజన్ ఇలాగా వెర్టికల్ పొజిషన్లో ఉంది కాబట్టి మనం చేంజ్ ఏం చేసుకోక్కర్లేదు, చేంజ్ ఏం చేయక్కర్లేదు. కాబట్టి రొటేషన్ చూస్తే 1 2 కాబట్టి లైక్ దిస్ లైక్ దిస్. ఓకే ఇది ఏ డైరెక్షన్ సార్ అంటే ఇది మామూలుగా అయితే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి దిస్ ఈస్ ఎస్ కాన్ఫిగరేషన్. దిస్ ఈస్ ఎస్ కాన్ఫిగరేషన్. ఓకేనండి మనం తీసుకునే ఎగ్జాంపుల్ ఎక్కువ ఆ కాన్ఫిగరేషన్ కనపడుతుంది. ఇంకా బోల్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, బోల్డ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఏ మాత్రం గ్రూప్స్ యొక్క స్పేషల్ అరేంజ్మెంట్ చేంజ్ అయినా కూడా ఆటోమేటిక్గా వాటి యొక్క రిప్రజెంటేషన్ మారిపోతుంది. ఇప్పుడు టీ గ్లిజరాల్డిహైడ్ ఉంది, అలాగే ఎల్ గ్లిజరాల్డిహైడ్ ఉంది. ఒకసారి గ్రూప్ రైట్ సైడ్ ఉంటుంది, ఒకసారి గ్రూప్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అలా చూసుకుని నెంబరింగ్ ప్రకారం చూసుకున్నా మనం నెంబరింగ్ ఇచ్చుకోవడము, వాటి యొక్క రొటేషన్ చూసుకోవడము ఎదురు క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. ఓకే అయితే చెక్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే లీస్ట్ ప్రయారిటీ ఉన్నటువంటి గ్రూప్ ఎక్కడుందో చూసుకోవాలి. అది వెజ్ రిప్రజెంటేషన్లో అయితే డాటెడ్ లైన్ చూపిస్తాం కాబట్టి మనమేమి పెద్ద కంగారు పడక్కర్లేదు, కానీ కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. కానీ ఇలా ప్రెషర్ ప్రొజెక్షన్లో మాత్రం వెర్టికల్గా ఉందా హారిజంటల్గా ఉందా? హారిజంటల్లో ఉంటే వచ్చిన ఆన్సర్ రివర్స్ చేసి రాసుకోవాలి. లేదు ఇంకొక మెథడ్ ఏంటంటే దాన్ని అక్కడ తీసేయవచ్చు. దాన్ని అంటే ఎక్స్చేంజ్ మెథడ్ అంటారు. 2 గ్రూప్స్ ఎక్స్చేంజ్ అని కూడా చెప్పొచ్చు. ఓకే 2 గ్రూపులు మనం ఎక్స్చేంజ్ చేసుకుంటాం అనమాట. ఈ గ్రూప్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాం, ఈ గ్రూప్ తీసుకెళ్ళి అక్కడ పెడతాం. ఓకే లేదా ఈ మూల ఈ గ్రూప్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాం, ఇక్కడ గ్రూప్ తీసుకెళ్ళి ఇక్కడ పెడతాం. అంటే గ్రూప్స్ని ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు మనకి ప్రాబ్లం ఏమీ రాదు. కాబట్టి ఈ హారిజంట్లో ఉన్న హైడ్రోజన్ తీసుకెళ్ళి వెర్టికల్ పొజిషన్లోకి ఎక్స్చేంజ్ చేసుకుంటాం. అలా గ్రూప్స్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఓకే అప్పుడు మా హైడ్రోజన్ అనేది లిస్ట్ ప్రయారిటీ అనేది వెర్టికల్ పొజిషన్లోకి వచ్చేస్తుంది కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ని ఉంచేసుకోవచ్చు. ఓకే ఆ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే నెక్స్ట్ గ్లిజరాల్డిహైడ్. సో ఈ కాంపౌండ్ కూడా చూద్దాం ఒకసారి. గ్లిజరాల్డిహైడ్. ఓకే ఈ కాంపౌండ్ పేరు గ్లిజరాల్డిహైడ్. ఓకే CHO OH CH లైక్ దిస్. ఇది ఏ రిప్రజెంటేషన్? వెజ్ రిప్రజెంటేషన్. ఓకే డాటెడ్ లైన్స్ ఉంటాయి, థిక్ లైన్ ఉంటుంది, మాంగో లైన్స్ ఉంటాయి. ఓకే ఇదేమో ఇన్ ఫ్రంట్ ఆఫ్ గ్రూప్, కార్బన్ కి ఎదురుగా ఉన్న గ్రూపు. ఈ డాటెడ్ లైన్స్ తో ఉన్నది కార్బన్ కి వెనుక ఉన్న గ్రూపు, ఇవి సైడ్ బై ఉన్న గ్రూప్. ఓకే నెంబరింగ్ చేద్దాం. నెంబరింగ్ ఎంత ఇస్తారు? ఫస్ట్ ఇక్కడ O ఉంది, ఇక్కడ C ఉంది. ఓకే ఫస్ట్ దీనికి కాబట్టి దిస్ ఇస్ ద నెంబర్ 1. నెక్స్ట్ CHO. ఓకే దిస్ ఇస్ ద నెంబర్ 2. దిస్ ఇస్ 3. దిస్ ఇస్ 4. ఓకే సో హియర్ ఆల్సో 1 2 3 లైక్ దిస్. ఓకే ఇది ఏ డైరెక్షన్ అండి? ఇది కూడా మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి ఎస్ కాన్ఫిగరేషన్.
ద గ్లిజరాల్డిహైడ్ ఇస్ S కాన్ఫిగరేషన్. ఇప్పుడు దీని డి రిప్రజెంటేషన్ చెప్తామనుకోండి, OH గ్రూప్ రైట్ సైడ్ ఉంది కాబట్టి మామూలుగా అయితే డి గ్లిజరాల్డిహైడ్. మరి ఇదే OH గ్రూప్ లెఫ్ట్ సైడ్కి వస్తే అప్పుడు ఏమైనా కాన్ఫిగరేషన్ ఏమైనా మారొచ్చేమో. ఓకే, అది మనం చెక్ చేసుకుంటే S వస్తే S, R వస్తే R కాన్ఫిగరేషన్. ఏదైనా సరే ఆ స్పేషల్ అరేంజ్మెంట్ గ్రూప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఏ పొజిషన్లో ఉన్నాయో చెప్పేసేది ఈ S కాన్ఫిగరేషన్. ఈ S కాన్ఫిగరేషన్ బట్టి ఆ గ్రూప్స్ బట్టి మనకి రొటేషన్ బట్టి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ అయితే S రిప్రజెంటేషన్. ఓకే, క్లాక్ వైజ్ అయితే R కాన్ఫిగరేషన్. ఓకేనండి. నెక్స్ట్ వేరే మాలిక్యూల్ చూద్దాము. ఓకే, మనం ఇప్పుడు గ్లిజరాల్డిహైడ్ చూసాము, అక్కడే ఇమ్యూనో యాసిడ్ ఎలా అని చెప్పి అది ఒకటి చూసాము, అలాగే లాక్టిక్ యాసిడ్ ఒకటి చూసాము, అలాగే 2-బ్యూటనాల్ ఒకటి చూసాము. ఇలా ఏ కాంపౌండ్ అయినా సరే మనం ముందు ఈ రిప్రజెంటేషన్లో రాసుకోవాలి. ఏదో ఫ్రెష్ ఆర్ లేదా వెజ్ రిప్రజెంటేషన్ రాసుకోవాలి. రాసుకున్నాకే మనము ఈ ఆర్ కానీ ఎస్ కానీ మనము రిప్రజెంటేషన్ చేయగలము. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఒకటి డిస్కస్ చేద్దామండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఒకటి డిస్కస్ చేద్దాము. అదేంటంటే COOH H here COOH like this. దీని పేరు టార్టారిక్ యాసిడ్. ఓకే, దీని ఇప్పుడు ఎంతవరకు మనం ఓన్లీ సింగిల్ కార్బన్ చుట్టూ 4 గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి RS అని చెప్పేసాం. మరి ఇక్కడ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మేము జాగ్రత్తగా గమనించుకుంటే ఈ కార్బన్ చూసుకుందామండి. మరి కైరల్ కార్బన్ కావాలి కాబట్టి కార్బన్ తీసుకుంటే ఇదో గ్రూప్. ఓకే, ఇక్కడ కలిపి ఒక గ్రూప్ అనుకుందాం. ఓకే, సో ఈ కార్బన్ 4 గ్రూప్స్ ఉన్నాయి. సో ఈ కార్బన్ కైరల్ కార్బన్. ఓకే, నెక్స్ట్ మరలా ఈ కార్బన్ తీసుకుందాం. ఈ కార్బన్ ఇదో గ్రూప్. ఓకే, ఇది అంతా పైన కలిపి ఒక గ్రూప్ గా తీసుకుందాం. ఓకే, సో కాబట్టి ఇది ఒక కార్బన్. అంటే ఇదేమో C1, ఇదేమో 2, ఇదేమో 3, ఇదేమో 4. ఇప్పుడు RS కాన్ఫిగరేషన్ ఎవరికి చెప్పగలము మనం అంటే ఈ C1 COH R కాన్ఫిగరేషన్ చేస్తే మనం చెప్పలేము. ఎందుకంటే అది సింగిల్ కార్బనే, దాంట్లో కైరల్ కార్బన్. ఓకే, సో కాబట్టి మనం ఎవరికి చెప్పగలము ఇప్పుడు అంటే C2 ఈ 2 సెకండ్ కార్బన్ ఏదైతే ఉందో ఆ సెకండ్ కార్బన్కి చెప్పగలము, అలాగే థర్డ్ కార్బన్కి చెప్పగలము. కానీ C1 కార్బన్ కానీ C4 కార్బన్ కానీ మనం ఏమి R అని కానీ లేకపోతే S అని కానీ నోమెన్క్లేచర్ ఏమి కూడా మనం ఏమి చెప్పలేము. ఓకే, సో కాబట్టి ఇటువంటి కాంపౌండ్ మనం R ఎలా S ఎలా చెప్పాలి. ఇక్కడ 2 వస్తాయి, అయితే 2 వస్తాయి. అది ఒక S కానీ ఒక R కానీ లేదా 2 Sలు లేదా 2 Rలు ఆ విధంగా వస్తాయి. ఈ మాలిక్యూల్కి ఆ విధంగా వస్తాయి. ఓకేనండి. మనం దీనికి మళ్ళీ డిఫరెంట్ కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ OH ఇక్కడ రైట్ సైడ్ ఉంది, ఇదే కాకుండా OH లెఫ్ట్ సైడ్ కూడా రాసుకోవచ్చు. ఓకే, దానికి కూడా చెప్పచ్చు. ఓకే, రకరకాల చేయొచ్చండి. ఓకే, నెక్స్ట్ హియర్ OH. ఓకే, సో ఇక్కడేమో రైట్ సైడ్ ఉన్నాయి, ఇక్కడేమో లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. అలాగే ఇంకొక మాలిక్యూల్ రాసి సేమ్ దీన్ని రాసి ఈ పొజిషన్ ఇలాగే వచ్చేసి ఈ పొజిషన్ తిప్పచ్చు. ఓకే, అంటే ఒకసారి H ఒకసారి OH ఆ విధంగా కూడా మనం రాయవచ్చు. ఓకేనా, 4 రకాలుగా రాసుకోవచ్చు. 4 రకాల మాలిక్యూల్ రాసినా కూడా ఎలా మాలిక్యూల్ ఏ విధంగా ఉన్నా కూడా మనం వాటిలో గ్రూప్స్ ఉన్న పొజిషన్ బట్టి మనం ఇచ్చే నెంబరింగ్ బట్టి అక్కడ రొటేషన్ లేదా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనే రొటేషన్ చూసుకొని ఇట్ ఈస్ ఆర్ ఇట్ ఈస్ ఎస్ అని చెప్పడమే. ఓకేనండి, ఇది చూద్దాం. ఓకేనా, ఏదో ఒక ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. ఓకేనా, సో దీని నెంబరింగ్ ఇద్దాం. ఫస్ట్ నెంబరింగ్ ఎలా ఇస్తారు అంటే హియర్ OH ఉంది కాబట్టి ఇది O, ఇది C, ఇది H కాబట్టి ఫస్ట్ లెటర్ OA కాబట్టి దీనికి 1. సెకండ్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి. ఓకే, అయితే ఇక్కడేమో COOH ఉంది, ఇక్కడ H ఉంది, ఇక్కడ చూస్తే ఇక్కడ C ఇక్కడ C ఉంది. ఓకే అండి, ఇది అంతా కలిపి ఒకసారి రాద్దాము. CHOH ఆ తర్వాత COOH. ఓకే, అంటే ఏంటి ఇప్పుడు COOH కి సెకండ్ ఇవ్వాలా, ఈ మొత్తం కలిపి ఒక గ్రూప్ అనుకున్నాం కదా మనం. ఫస్ట్ ఇదో గ్రూప్ 2, ఇదో గ్రూప్ 3, ఇది మొత్తం కలిపి ఒక గ్రూప్ 4 గ్రూప్. ఇప్పుడు ఇది మొత్తం కలిపి ఒక గ్రూప్ అనుకున్నాం కదా. ఓకే, సో ఈ విధంగా చూస్తే ఇప్పుడు సెకండ్ ప్రయారిటీ ఈ COOH కి ఇవ్వాలా లేకపోతే CHOH కి ఇవ్వాలా అలా చూస్తే ఇది మరి COOH లో C డబుల్ బాండ్ OH యాక్టివ్ గ్రూప్ కాబట్టి అక్కడ డూప్లికేషన్ చేస్తే మనకు ఇంకొక O ఎక్స్ట్రా వస్తుంది. ఇప్పుడు దీన్ని డూప్లికేట్ చేస్తారు.
ఓకే, డూప్లికేట్ చేస్తే ఇది కాస్త COO ఇంకో వస్తాయి హెచ్ అనమాట. ఇప్పుడు ఓల్టే ఆల్రెడీ డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఇంకో ఎక్స్ట్రా వస్తుంది, డూప్లికేట్ చేస్తాం కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఆ లెక్క చూసుకున్న CC క్యాన్సిల్. లేదా ఓ ఉందనుకోండి, ఆ ఓ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు హెచ్ ఉంది, లేదు ఓ రాసుకుంటే ముందు ఆ ఓని క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదా హెచ్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదా ఓ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, అలా చూసిన నెక్స్ట్ ఇంకా 2 ఓలు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ప్రయారిటీ పరంగా చూస్తే మనకి ముందు CC క్యాన్సిల్ చేశాం, హెచ్ రాశాం కాబట్టి హెచ్ ఇక్కడ ఓ ఉంది కాబట్టి దీనికి ఫస్ట్ ప్రయారిటీ. లేదంటే OH ముందు రాసుకోవచ్చు, OH ముందు రాసుకున్నాం అనుకోండి COH. ఆ విధంగా చూస్తున్న C క్యాన్సిల్ అయ్యింది. ఓకే, ఒక ఓ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, హెచ్ ఉంది, ఓ ఉంది, అప్పుడు కూడా దీనికి యొక్క ప్రయారిటీ వస్తుంది. లేదంటే ముందు నేను CO వచ్చి రాస్తాను, CC క్యాన్సిల్ అవుతుంది, తర్వాత C వస్తుంది, తర్వాత ఓ వస్తుంది, అప్పుడు C కంటే ఓ పెద్దది కాబట్టి ఇలా చూసుకున్న క్యాన్సిలేషన్ ప్రకారం చూసుకున్నా కూడా మనకి ఇదే హైయెస్ట్ ప్రయారిటీ కనిపిస్తుంది. కాబట్టి దీనికి సెకండ్ ప్రయారిటీ. ఓకే, COOH గ్రూప్ ఎందుకు సెకండ్ ప్రయారిటీ ఇచ్చాము అంటే మీరు జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. ఓకే, ఇది సెకండ్ ప్రయారిటీ. నెక్స్ట్ రిమైనింగ్ దీనికి 5 ఓన్లీ సింగిల్ హైడ్రోజన్ కాబట్టి దీనికి థర్డ్ ప్రయారిటీ, దీనికి ఫోర్త్ ప్రయారిటీ. ఓకే, ఇప్పుడు రొటేషన్ ఎలా సార్? 1 2 3 4. ఓకే, సో 1 2 వైపు రొటేషన్ చేస్తాం కాబట్టి లైన్స్ 1 2 వైపు రొటేట్ చేశారు. 1 2 3 ఏ డైరెక్షన్ అండి? ఇది వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, మా ఆన్సర్ ఏం రావాలి? ఎస్ రావాలి. కానీ హెచ్ ఎక్కడ ఉంది? హెచ్ హారిజెంటల్ గా ఉంది, అంటే ఇక్కడ ఉంది హెచ్. ఓకే, సో కాబట్టి ఇలాంటి సందర్భంలో మనం ఏం చేస్తామంటే ఇది వెంటనే లేదు కాబట్టి ఆన్సర్ రివర్స్ చేసి రాసుకుంటాం. ఓకే, నిజానికి ఇది ఎస్ కానీ బట్ ఆర్ అని రాయాలి. ఎందుకని? లీస్ట్ ప్రయారిటీ ఉన్నవాడు హారిజెంటల్లో ఉన్నాడు, అక్కడ ఉండకూడదు. ఓకే, ఆ పొజిషన్లో వాడైతే ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ తర్వాత కిందకి ఇది చూద్దామండి. ఓకే, నెక్స్ట్ ఇది చూద్దాం. అంటే ఇప్పుడు ఇది సెకండ్ కార్బన్ కాబట్టి ఇది 2R. 2 ఏంటంటే సెకండ్ కార్బన్ ఇండికేషన్, అది 2R. ఈ కాంపౌండ్ రిప్రజెంటేషన్ చెప్పాలి కదా. ఇప్పుడు దీనికి ఆలోచన గురించి చెప్పాలి కదా. 2R అంటే సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి సెకండ్ కార్బన్ కైరల్ కార్బన్ 2R. ఓకే, కామా పెట్టండి. ఇంకోటి ఉండదు కదా మరి. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. ఇప్పుడు ఇందులో మనం చూస్తే ఓకేనండి, ఇప్పుడు మళ్ళీ ఈ పార్ట్ నెంబరింగ్ ఇస్తున్నాను. ఓకే, కన్ఫ్యూజన్ లేదు, ఈ పార్ట్ నెంబరింగ్ ఇస్తున్నాను. దిస్ ఈస్ 1. నెక్స్ట్ ఇప్పుడు 2 అనేది పైకి ఇవ్వాలా, ఈ COH గ్రూప్కి ఇవ్వాలా? ఇప్పుడే చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడే చెప్పుకున్నాము. సో ఇప్పుడు సేమ్ పైన కూడా ఇలాగే రాసుకుంటాం కాబట్టి సేమ్ పైన కింద ఒకటే కాబట్టి పైన వస్తుంది కాబట్టి. ఓకే, సో ఇదంతా కలిపి ఒక గ్రూప్గా తీసుకుంటాను నేను. ఇది ఒక గ్రూప్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఇవ్వాలా అనేది చూసుకుంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఎక్స్ప్లెనేషన్ ప్రకారం క్యాన్సిలేషన్ ప్రకారం దీనికే వస్తుంది. ఓకే, దిస్ ఈస్ సెకండ్ వన్. మనం చెప్పుకున్నటువంటి ఎక్స్ప్లెనేషన్ ప్రకారం దీనికే సెకండ్ వన్. ఓకే, నెక్స్ట్ ఇంకా డూప్లికేట్ చేస్తాం కాబట్టి. ఓకే, 1 2. నెక్స్ట్ 3 ప్రయారిటీ ఈ కార్బన్, ఈ గ్రూప్ అంతా కూడా 3, ఇది 4, దిస్ ఈస్ 4. సో కాబట్టి 1 2 3 కాబట్టి మనం 2 వైపు రొటేట్ చేస్తాం కాబట్టి లైన్స్ ఇది డైరెక్షన్, ఇది థర్డ్ కార్బన్కి ఇది డైరెక్షన్. ఇది ఎందుకు ఏ డైరెక్షన్ అండి? ఇది ఏమో మామూలుగా అయితే క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇది క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ అయితే ఏమంటాము? యాక్చువల్ అయితే ఆర్ అని చెప్పాలి. కానీ హెచ్ ఎక్కడ ఉంది? హెచ్ ఇక్కడ ఉంది కాబట్టి హెచ్ హారిజెంటల్ గా ఉంది కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ని రివర్స్ చేస్తాము. రివర్స్ చేసుకోకుండా ఒక్కొక్క ఎలా చేయొచ్చు అంటే ఈ గ్రూప్స్ని ఎక్స్చేంజ్ చేయొచ్చు. ఎక్స్చేంజ్ అది మీకు కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఓకే, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. దానికంటే బెస్ట్ వే ఏంటంటే ఇలాగా హారిజెంటల్ పొజిషన్లో గట్రా ఉన్నప్పుడు మనం వచ్చిన ఆన్సర్ రివర్స్ చేసుకోవచ్చు. మామూలుగా నిజానికి ఇది ఆర్ రావాలి. ఓకే, ఇది మామూలుగా ఇది ఆన్సర్ ప్రకారం ఆర్, బట్ ఎస్ ఎందుకని హెచ్ ఇక్కడ ఉంది కాబట్టి థర్డ్ కార్బన్ చెప్తున్నాం. బట్ థర్డ్ కార్బన్ ఆన్సర్ ఎంత అంటే ఎస్, అది 3 కాబట్టి 3s. దిస్ ఈస్ 3s, 2r 3s. ఇది కాన్ఫిగరేషన్. ఓకే అండి, ఈ టార్టారిక్ యాసిడ్ యొక్క కాన్ఫిగరేషన్ 2r 3s. ఓకే, ఇక్కడ 2 OH గ్రూప్స్ ఒకే సైడ్ ఉన్నాయి, 2 OH గ్రూప్స్ ఒకే సైడ్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరి ఇక్కడ OH గ్రూప్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. అక్కడికి వెళ్తే ఒక OH గ్రూప్ లెఫ్ట్ సైడ్, ఒక OH గ్రూప్ రైట్ సైడ్ కూడా ఉండొచ్చు. అలా 4 రకాల మాలిక్యూల్ రాయవచ్చు. ఓకే, టాటారిక్ యాసిడ్ 4 రకాలుగా రాయవచ్చు. ఓకేనండి, సో కాబట్టి
మనం ఎన్ని రాయొచ్చు, బట్ మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రూల్స్ చూసుకోవాలి. ఆ రూల్స్ ప్రకారము నెంబరింగ్ ఇచ్చుకోవాలి. నెంబరింగ్ ప్రకారం ఏదో క్లాక్ వైజ్ ర్యాండమ్గా తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత లీస్ట్ ప్రయారిటీ ఉన్నవాడు ఎక్కడున్నాడో చూసుకోవాలి. మనం ఏ రిప్రజెంటేషన్ రాసాము, ఏ రిప్రజెంటేషన్ మనం చెప్పబోతున్నాం అది చూసుకోవాలి. ఓకే, ఏ రిప్రజెంటేషన్ కనిపిస్తుంది డయాగ్రామ్, ఓకే పలానా డయాగ్రామ్, ఓకే ఇందులో ఎలా చూసుకోవాలి. ఓకే, మోస్ట్ ఆఫ్ ద కేసు ఎక్కువ కూడా మనం ఫిషర్ రిప్రజెంటేషన్లోనే ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ చెప్తాము. ఓకే, అలాగే వెజ్లో కూడా చెప్పవచ్చు. కానీ వెజ్ ఒక కార్బన్ చుట్టూనే చూపించగలము. ఓకే, బట్ ఇక్కడ వచ్చేసరికి ఎన్ని కార్బన్స్ ఉన్నా కూడా కైరల్ కార్బన్ వెతుక్కొని ఆ కార్బన్కి మనము ఆరా అది ఎస్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, ఇందులో ఈ టాటారిక్ యాసిడ్ అనేటువంటి ఈ కాంపౌండ్లో కానీ ఓకే, సో 2 కైరల్ కార్బన్స్ ఉన్నాయి. టూ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్ 2 కూడా కైరల్ కార్బన్స్ అండి. కాబట్టి కైరల్ కార్బన్స్కి మనము ఆర్ కాన్ఫిగరేషన్, ఎస్ కాన్ఫిగరేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, సో దిస్ ఇస్ ద ఫ్యూ ఎగ్జాంపుల్స్. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆర్ అండ్ ఎస్ కాన్ఫిగరేషన్స్. ఓకే, మీకు డౌట్స్ నన్ను అడగవచ్చు. ఓకేనండి.